ఆఫీసుల్లో శ్రీకారం చుట్టే దాంట్లో భాగంగా ఈ ఆఫీసుని కన్స్ట్రక్షన్ చేయడానికి ముందుకు వచ్చిన అపర్ణ కన్స్ట్రక్షన్స్ మేనేజ్మెంట్ వారికి, గౌరవ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ గారు వారి టీం అందరికీ, గౌరవ కలెక్టర్ గారికి, వేదిక మీద ఉన్న కార్పొరేటర్లందరికీ, గౌరవ వేం నరేందర్ రెడ్డి గారికి, ముఖ్య నాయకులకి, చైర్మన్లకి, ముఖ్య నాయకులకి, ఈనాడు ఈ కార్యక్రమానికి హాజరైన పుర ప్రముఖులకి, మీడియా మిత్రులకి అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం, చాలా ఆనందం. తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలని, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని రాష్ట్ర ప్రజలందరి దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో కని విని ఎరగని రీతిలో అనేక మార్పులు తీసుకొస్తూ తెలంగాణ పేద ప్రజలకు ఏవైతే ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటల్లో భాగంగా సంక్షేమ కార్యక్రమాలను కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చిన ప్రతి మాటని తూచా తప్పకుండా పేదవాడికి అందించాలనే తపనతో ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం అందిస్తూ అభివృద్ధిలో కూడా ఎక్కడా కుంటి పడకుండా ఉండే విధంగా ఈనాడు జిహెచ్ఎంసీ పరిధిలో కానీ కోర్ అర్బన్గా మనం ఈనాడు పిలుచుకుంటున్న ఓఆర్ఆర్కి ఇన్నర్ సైడ్ ఉన్న ప్రతి ప్రాంతాన్ని, ప్రతి అంగుళాన్ని అన్ని రకాలుగా అన్ని దిశలలో ఈ ప్రభుత్వం అభివృద్ధి చేసే దాంట్లో వడివడిగా ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో సహకరించకపోయినా జిహెచ్ఎంసీ పరిధిలో ఈ కోరు అర్బన్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే భాగంగా ఈనాడు ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో మీరు చూస్తున్నారు. ఆ ఫలితాలన్నీ ఒక్కొక్కటి ఈ రాబోయే కొన్ని రోజుల్లో జిహెచ్ఎంసీ పరిధిలో ప్రాంతంలో నివసించే ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో నివసించే ప్రతి పేదవాడికి, ప్రతి రైతన్నకి, ప్రతి ఆడబిడ్డకి ఈ ప్రభుత్వం ఈనాడు చిత్తశుద్ధితో అందించే దిశలో ఈ ప్రభుత్వం ఈనాడు నడుస్తుంది. ఈ అభివృద్ధిలో భాగంగానే ఏదైతే ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను ఏర్పాటు చేయాలని ఒక మంచి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారిది ఈ ఆలోచన కూడా అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి గారు నాకు సూచనలు, కేబినెట్లో సూచనలు ఇచ్చి చూడండి ఈ జిహెచ్ఎంసీ పరిధిలోని అంటే ఓఆర్ఆర్ ఇన్నర్ సైడ్లో 39 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఉన్నాయి. ఈ 39 సబ్ రిజిస్ట్రార్ల ఆఫీసులో రాష్ట్రంలో వచ్చే రెవెన్యూ మొత్తం ఈ సబ్ రిజిస్ట్రార్ల ద్వారా వచ్చే దాంట్లో 62-63% రెవెన్యూ వచ్చే ప్రాంతం ఈ ప్రాంతం. మనం అనేక సబ్ రిజిస్ట్రార్లో చూస్తుంటాం. ఈ ప్రభుత్వం రావడానికి ముందు ఏదైతే మనం స్లాట్ సిస్టమ్ ఎలకేషన్ చేయకముందు, స్లాట్ సిస్టమ్ ఏర్పాటు చేయకముందు సబ్ రిజిస్ట్రేషన్స్కి రిజిస్ట్రార్ ఆఫీసులకు వెళ్ళి వయసు మళ్ళినోళ్ళు 70 సంవత్సరం 80 సంవత్సరాలు ఉన్నవాళ్ళు, చిన్న పిల్లలతో వెళ్ళిన తల్లిదండ్రులు, అనేక ఇబ్బందులు వ్యాధులతో ఉన్నవాళ్ళు రిజిస్ట్రేషన్ చేయటానికి పోతే ఉదయం 10ంటికి పోతే సాయంత్రం 4ంటి దాకా కూడా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కూడా కూర్చోటానికి చోటు ఉండదు. చెట్ల కిందనో ఆ పుట్టల పక్కనో ఏదో ఆ రోడ్డు పక్కనో చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం గ్రహించి రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకుండా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 కూడా ఖర్చు లేకుండా ఏవైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఫేజ్ 1 కింద ఈ 39 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల బదులు 11 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఇంటిగ్రేటెడ్ ఆఫీసుల్ని ఏర్పాటు చేసే విధంగా మొదటి విడతగా ఈనాడు ఇక్కడ 4 సబ్ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ఆఫీసుల్ని ఇంటిగ్రేటెడ్ చేసి 6 సబ్ రిజిస్ట్రార్లు ఉండే విధంగా సుమారు 50,000 చదరపు అడుగులతో 3 ఎకరాల స్థలంలో 300 కార్ల పార్కింగ్ ఉండే విధంగా అన్ని అంగులంటే 5 స్టార్ ఫెసిలిటీస్ అన్నిటినీ ఏర్పాటు చేసే విధంగా ఈనాడు ఇక్కడ ఈ ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడొద్దని, రాష్ట్ర ప్రభుత్వంలో
ఆర్థిక సంక్షేమంలో ఆనాటి ప్రభుత్వం చేసిన కార్యక్రమాల వల్ల ఆ సంక్షేమంలో ఆర్థిక సంక్షేమంలో నుంచి బయట పడక ముందే అభివృద్ధిలో ఎక్కడా వెనకడుగు వేయొద్దని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలు సూచనలకు అనుగుణంగా